నమస్తే అందరికీ, జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఈరోజు నేను సుందర్ కళాకార్ దగ్గరికి వచ్చేసిన. ఈసారి అన్నవాళ్ళు టోటల్గా 9 మోడల్స్ అయితే రెడీ చేసారు. సో దగ్గరికి వెళ్ళి అన్నీ చూపిస్తా. అండ్ డూల్పేట్లో బిగ్గెస్ట్ గణేష్ అంటే తెలంగాణలో అండ్ ఆల్ ఓవర్ స్టేట్ కూడా చెప్పచ్చు. అంటే సిట్టింగ్ పొజిషన్లో డూల్పేట్ స్టైల్ అయితే మనకి బిగ్గెస్ట్ గణేష్ అని చెప్పుకోవచ్చు. సో డీటెయిల్గా అయితే బ్లాగ్ తీసిన. సో కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే మనం 2Kకి అయితే చాలా క్లోజ్ ఉన్నాం, 2000 సబ్స్క్రైబర్స్కి. అండ్ కొంచెం రీచ్ కూడా తక్కువ ఉంది. కొంచెం లైక్స్ చేస్తే మనకి రీచ్ అనేది వస్తూ ఉంటుంది. సో 100 లైక్స్ టార్గెట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళిపోతుంది. అందరికీ జై శ్రీ గణేష. సో రూట్ అయితే ఐడియా ఉంటుంది కదా మనకి, గణేష్ కళాకార్ పక్కనే ఉంటుంది ఈ షెడ్ వచ్చేసరికి. సో పక్క గల్లీకే. సో సుందర్ కళాకార్ అండ్ ఇక్కడ పాత ఉంటుంది. ఎప్పుడు పెట్టారో కూడా తెలియదు. అంటే ఇది లాస్ట్ ఇయర్ కూడా పెట్టలేదు ఈ విగ్రహం. సో నాకు తెలిసి ఇప్పుడు రీమేక్ చేస్తారేమో, ఒకసారి అడుగుతా. అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ లోపలికి వెళ్తే సో బిగ్గెస్ట్ గణేష్ ఆఫ్ దూల్పేట్ అని చెప్పొచ్చు. సో తెలంగాణ అని చెప్పొచ్చు. అండ్ డీటెయిల్గా ఒక్కొక్క విగ్రహం దగ్గర నుంచి మనం మాట్లాడుకుంటే పోదాం. అండ్ ఇక్కడ వస్తే మనకి మహారాజ్ సిట్టింగ్ పొజిషన్లో ఉంది మనకి గణేష్ మహారాజ్ అయితే. అండ్ చూడొచ్చు బ్యాక్ డ్రాప్ కూడా చాలా పెద్దగా ఇచ్చిండు మనకి. ఏంటంటే ఇది ముంబై స్టైల్లో, సో అందుకే కొంచెం సన్నగా ఉంది. సో ఇక్కడ మనకి బ్యాక్ డ్రాప్ కూడా చాలా బ్యూటిఫుల్ ఇచ్చిండు. డీటెయిల్ మొత్తం హ్యాండ్ వర్కే. సో పైన రాక్షసులా ఇచ్చిండు. అండ్ ఇది అంతా మొత్తం బ్యాక్ డ్రాప్ వచ్చేసరికి కొంచెం ఫైబర్ కూడా ఉంటుంది. సో ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి. అండ్ సిట్టింగ్ పొజిషన్ అండ్ 4 చేతులు ఉంటుంది. ఎప్పటిగా నాకు తెలిసి హైట్ 15-16 ఫీట్స్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి నిన్న లాస్ట్ పార్ట్ 1లో చూపించిన కదా. సో ఇదే. సో మనకి ఇక్కడ విష్ణు భగవాన్ వస్తారు. సో సింహ ఒక పీకాక్, అంటే పీకాక్ మీద కూర్చున్నట్టు ఉంటుంది. అండ్ చేతిలో గద కూడా వచ్చింది చూడొచ్చు. ఓకే. అండ్ మనకి చేతిలో గద కూడా వచ్చింది. అండ్ గద పక్కన మూషిక వాహనం చూడవచ్చు, మూషిక మహారాజ్. అండ్ డీటెయిల్గా అయితే చూడవచ్చు మనకి బ్యాక్ డ్రాప్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చిండు. సో ఇక్కడ విష్ణు భగవాన్ ఇదంతా ఏమంటారు ఒక రథంలా ఉంది. సో దాని మీద కూర్చున్నట్టు. సో బ్యాక్ డ్రాప్ కూడా చాలా బ్యూటిఫుల్ ఇచ్చిండు. అండ్ చేతిలో కదా ఇదే. నెక్స్ట్ దాంట్లో వెళ్దాం. ఇది కొత్తది. సో నేను లాస్ట్ ఇయర్ చూపించిన. సో ఇదే మనకి సూర్య ప్రభావాలు వచ్చింది. అండ్ మధ్యలో నాకు దేవుడు వచ్చింది. అండ్ ఇటు సైడ్ 3 హౌస్ అండ్ ఇటు కూడా 3 హౌస్లు ఉన్నాయి. మధ్యలో గణేష్ మహారాజ్. సో చాలా బ్యూటిఫుల్ అండి. అండ్ నార్మల్ ఎట్లా అంటే పద్మ చెప్తారు కదా, సో పద్మాసనం లాగా. అండ్ కింద కూడా మనకి బేస్ కూడా చాలా బ్యూటిఫుల్ ఇచ్చింది డీటెయిల్గా. అండ్ అక్కడ కూడా దీని బ్యాక్ డ్రాప్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో బ్రెత్లో కూడా మనకి 10 ఫీట్స్ 13 ఫీట్స్ ఉంటుంది. అండ్ ఇది సో ఈసారి కొత్త మోడల్ మనకి విష్ణు రూపాలు ఉంటాయి. తొండం అండ్ బాడీ దగ్గర మొత్తం. అండ్ పైన కిరీటం మీద శేషనాగులు కూడా ఇచ్చారు. అండ్ మొత్తం పైన అయితే మనకి డీటెయిల్గా అయితే డిజైన్ ఇచ్చింది ఫ్లవర్ టైప్ లాగా అట్లా. అండ్ ఒకసారి చూడొచ్చు. అండ్ మనకి బాడీ మొత్తం విష్ణు రూపం. అండ్ ఇక్కడ హనుమంతుడు వచ్చిండు. అండ్ ఇక్కడ ప్రహ్లాదుడు, అట్లా ఒక్కొక్క రూపంలో మనకి విష్ణుకి సంబంధించిన రూపాలు అయితే ఉన్నాయి. సో చేతి మీద కూడా ఉన్నాయి. అండ్ హైట్ వచ్చేసరికి అరౌండ్ 17 ఫీట్స్ ఉంటుంది విత్ బ్యాక్ డ్రాప్. అండ్ కింద బేస్ దగ్గర కూడా చాలా డీటెయిల్ వర్క్ ఉంది చూడవచ్చు. అండ్ ఇక్కడ శేషనాగ్ కూడా ఇచ్చింది మనకి. పాము కూడా వచ్చింది. సో ఇదే అది. సో పాము కూడా వచ్చింది. అండ్ ఇక్కడ చూడొచ్చు డూల్పేట అంటే మన తెలంగాణలో బిగ్గెస్ట్ గణేష్. ఈ గణేష్కి అయితే మనకి 3 తొండం వచ్చింది. సో మధ్యలో అయితే దత్తాత్రేయ స్వామి. అండ్ కిరీటం కూడా వస్తుంది. హైట్ వచ్చేసరికి 25 ఎబోనే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ హారంలో చూడొచ్చు ఒక పులి లాంటి ఒక డిజైన్ అయితే ఇచ్చారు అన్నవాళ్ళు.
అండ్ చెయ్యి కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ విత్లో వచ్చేసరికి మనకి 18 feet ఉంటుంది. అండ్ 18 కాదు 20 feet ఉంటుంది. హైట్ వచ్చేసరికి విత్ కిరీటం అయితే నాకు చేసి 30 అవుతుంది. సో ప్రెజెంట్ 24 అట్లా 25 feet ఉంది. అండ్ కిరీటం కూడా 5 feet కంటే ఎక్కువనే ఉంది కిరీటం. ఒకసారి చూపిస్తా. అదైతే డైవర్కి నడుస్తుంది. అండ్ మనకి తొండం కూడా దత్తాత్రేయ స్వామి ఆ ముగ్గురు ఉన్నారు కాబట్టి సో దానికి తగ్గట్టే ఇక్కడ అండ్ ఇక్కడ మూడు తండాలు అయితే వచ్చినాయి. చాలా డిఫరెంట్ ఉంది, ఇప్పటిదాకా ఎప్పుడు చూడలే. సో కొత్తగా అయితే అన్న వాళ్ళు పెట్టారు. అండ్ మనకి బొజ్జ కూడా చాలా హ్యూజ్గా ఉంది. సో ఇట్లనే ఉండాలి మన ధూళిపేట స్టైల్లో అయితే. అండ్ చెయ్యి కూడా చాలా పెద్దగా ఉంది చెయ్యి. అండ్ లడ్డు పెట్టే చెయ్యి కూడా చూడొచ్చు. అండ్ 3 తండాలు కూడా చుట్టుకొని ఉన్నాయి. ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ సైడ్ అట్లా. సో అట్లా అండ్ మధ్యలో ఒకటి. అండ్ చెవులకు కూడా మనకి డీటెయిల్ ఆభరణాలు కూడా ఇచ్చారు ఇక్కడ. అండ్ మన కీటం దగ్గర ఓకే మనకి ఇక్కడ దత్తాత్రేయ స్వామి వచ్చిండు. సో ఒకసారి చూడొచ్చు. అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది కూడా ఇంకోటి మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో దర్శనం ఇస్తుంది గణేష్ మహారాజ్. అండ్ ఇది ఇంకా ఫినిషింగ్ వర్క్ ఒకటి అయిందంటే మనకి ఇంకోటి దీనికి పంచవులా కూడా వస్తుంది సపరేట్గా. అండ్ ఇదొక మోడల్. అండ్ ఇలాంటిది అక్కడ ఇంకోటి కూడా చేసారు, బ్యాక్ డ్రాప్ డిఫరెంట్ ఇచ్చారు అంతే. నార్మల్ సిట్టింగ్ పొజిషన్. బ్యాక్ డ్రాప్లో మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వర వచ్చిండు. విష్ణుకి పైన శేషనాగులు వచ్చినాయి. అండ్ ఇది ఇంకో మోడల్ విఠలేశ్వర స్వామి. సో ఇటు సైడ్ వచ్చారు విఠలేశ్వరు. అండ్ మధ్యలో గణేష్ మహారాజ్ సిట్టింగ్ పొజిషన్లో మనకైతే దర్శనం ఇస్తుండు. అండ్ ఇక్కడ చాప అంటే మనకి విఠలేశ్వర స్వామి వాహనం. సో చాప కాబట్టి ఇటు అండ్ లెఫ్ట్ ఇంకా రైట్ మనకి చేపలు అయితే వచ్చినాయి ఫిష్. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా చాలా పెద్దగా ఉంది గణేష్ మహారాజ్కి అయితే. విత్ అక్కడ ఫైబర్ లాంటివి కూడా ఇచ్చారు సో దట్ ఏం తగిలిందో. సో అదైతే రిమూవబులే. అండ్ ఓవరాల్ చూపిస్తాను దూరంకి వెళ్ళి. మనకి చేతిలో శంఖం వచ్చింది. ఇటు చేతిలో అయితే మనకి ఆయుధం వస్తుంది. ఇంకా ఏ ఆయుధం వస్తుందో తెలియదు, చెప్తా. అండ్ ఇది ఇక్కడ డీటెయిల్గా అయితే చూపిస్తాను. మనకి సిట్టింగ్ పొజిషన్ వచ్చింది. హైట్ వచ్చేసరికి 17 feet ఉండొచ్చు. అండ్ మన బడా గణేష్కి అయితే కిరీటం ఇదే చెప్పినా కదా, 5 feet ఉండదు, 5 కంటే ఎక్కువనే ఉంటుంది ఇది. సో ఇక్కడైతే వస్తుంది తెలుసు. అండ్ ఇక్కడ మనకి సో ఇది సేమ్ మోడలే. సో 9 models అని చెప్పినా, సారీ ఇది సేమ్ మోడలే. ఇందాక చూపించాను కదా, సో అలానే ఇక్కడ కూడా. అండ్ ఇది ఆ స్వామివారి బడా గణేష్ కిరీటం ఇదే. సో చాలా పెద్దగా ఉంది, 5 feet ఉంటుంది. ఇది డైవర్కి అయితే నడుస్తుంది అంతే. అండ్ ప్రెజెంట్ అయితే ఓన్లీ ఇందాక నేను 9 models అని చెప్పిన. సో ఇందాక నేను 9 models అని చెప్పిన. సో ఇందాక యాక్చువల్గా 7 models. యాక్చువల్లీ ఈ విగ్రహాలే మనకి ఇక్కడ పెట్టారు. సో అదే అందుకే ఇంకా నేను 9 అని చెప్పిన. సో ప్రెజెంట్ అయితే 7 models అయితే చేసారు. సో ఇది ఈరోజు అప్డేట్. అండ్ కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ గణేష. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. మనం 2Kకి చాలా క్లోజ్ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.